రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు నాయకత్వం వహించినంత వరకు ఆయా పార్టీలకు అన్ని అపజయాలే అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. రుషికొండ ప్యాలెస్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న తన వ్యక్తిగత ఆలోచనను ఆయన మీడియాతో పంచుకున్నారు. బీజేపీ ఒక మ్యాగ్నెటిక్ పవర్ అని, విఘ్నత ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి బీజేపీ ఒక గొప్ప వేదిక అని పేర్కొన్నారు. ఎవరైనా భవిష్యత్తు గురించి కలలు కొనాలంటే బీజేపీలోకే వస్తారన్నారు. అట్లాగే ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వస్తే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి నేతృత్వం వహిస్తున్న ఎంతకాలం ఆయన నేతృత్వం వైఎస్ఆర్సీపీకి వహిస్తారో అంతవరకు కూటమికి డోకాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి ఆయనే ఇన్ఛార్జో, లేకపోతే ఆయనే ప్రెసిడెంట్ గారు, ఆయనే చైర్మన్ గారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అంతా ఆయనకే ఉంది, ఆయన సొంత పార్టీ కాబట్టి ఆయన నేతృత్వం ఉన్నంత వరకు కూటమికి ఏ విధమైన ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇంకా వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ లేనేలేదు. ఒక్క సీటు కూడా గెలవపోవటము, ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవపోవటం అంటే మరి గౌరవనీయులైన మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి తెలియాలి. ఆయన ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఏవి బీజేపీకి డోకలేదు. అట్లాగే అక్కడేమో రాహుల్ గాంధీ గారు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఉన్నంత వరకు అసలు పల్లేరుపై నడకలాగుంటుంది అని చెప్పి నల్లేరుపై నడకలాగా ఉంటుందని ఒక సామెత ఉంది. ఆ విధంగానే కూటమి అభ్యర్థులకి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్, ఇంకా అయిపోయింది. సలహా ఇచ్చిన ఆయన తీసుకోరు కదా. ఆయన దగ్గర 40 మంది సలహాదారులు ఉండేవారు ఇదివరకు. ఒక్క సలహానే తీసుకున్నారా? మరి సలహాలు తీసుకోరు, ఎవరు చెప్పినా వినరు. సొంత పార్టీలో కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఉన్నవాళ్ళు బయటికి వచ్చేస్తున్నారు. అవన్నీ కూడా తీసుకుని ఎంత తొందరగా ఆయన పార్టీని మూసేస్తే అంత బెస్ట్. అదే బెస్ట్ సలహా నేను ఇచ్చేది. ఇప్పుడు కళల్లో విహరించడము ఒక మానసిక ఒక టైప్ ఆఫ్ సిమ్టమ్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అనుకోండి, నాకు ప్యాలెస్లు ఉన్నాయి, రుషికొండ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్లోకి వెళ్ళి అన్నీ చూస్తే ఎలా ఉంటుందని నేను ఊహల్లో విహరిస్తే తప్పనిసరిగా అదే ఊహల్లో ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నిజ జీవితంలో అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన మాటలు, ఆయన చేసే విధానము సినిమాల్లోకి సూట్ అవుతుంది. నాట్ ఫర్ ప్రాక్టికల్గా జరిగేది కాదు, సినిమాల్లోకి సూట్ అవుతుంది. సార్, ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకత్వానికి రెడ్ కార్పెట్ వేయడానికి బీజేపీ సంసిద్ధంగానే తప్పనిసరిగా. అంటే కొంచెం మంచి నడవడిక ఉండి అటువంటి వాళ్ళకి ఉంటుంది, అంతేగాని బూతుల మంత్రులకి వాళ్ళకి కాదు. అవన్నీ అది వైఎస్ఆర్సీపీ సొంత పార్టీలో వాళ్ళకి కావలసిన విధంగా అన్నీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీలేం. అది పర్మనెంట్. వాళ్ళు బూతులు మంత్రులకి మంచి బాగా ట్రైనింగ్ ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎంత బ్రెయిన్ వాష్ చేసినా వాళ్ళకి అవ్వదు. దాంట్లో వాళ్ళని ఎవరు తీసుకోరు కూడా. తీసుకుంటే అక్కడ వాళ్ళు మటాష్ అయిపోతారు. సో తర్వాత మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ఏం చేస్తారు ఇక్కడ? అది కూడా కొంత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్యాలెస్ ప్రజలకి చూసేదానికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఈ అసెంబ్లీలో చర్చ వస్తుంది అని నేను భావిస్తున్నాను. నా యొక్క వ్యక్తిగతమైన కోరిక ఏంటంటే, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ క్లియర్. ఇది పార్టీ స్టాండ్ కాదు, పార్టీ ఉద్దేశం కాదు. ఎవరికైనా వ్యక్తిగతమైన భావాలు చెప్పే అధికారం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో వ్యక్తిగతమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రుషికొండ ప్యాలెస్ని మనకు ఈ హైకోర్టు బెంచ్ ఒకటి తీసుకురావాలి. డెఫినెట్గా హైకోర్టు బెంచ్ కనుక వస్తే రాజమండ్రి దగ్గర నుంచి శ్రీకాకుళము, పార్వతీపురం వరకు ఈ కేసులన్నీ కూడా హైకోర్టు బెంచ్ తీసుకుని వచ్చి అక్కడ రుషికొండ ప్యాలెస్లో హైకోర్టు బెంచ్ పెడితే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. అండ్ ఈ ప్రభుత్వము, కూటమి నేతలు అందరూ వెళ్ళారు, చాలా సంతోషం. అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చాలా అవినాభావ సంబంధంతో ఇప్పుడు నడుచుకుంటున్నారు. బాగుంది కదా సంబంధం అంతా. ఇప్పుడంతా కూటమి స్టేట్లోనే. చంద్రబాబు నాయుడు గారు కూడా స్టార్ క్యాంపెయిన్ గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఆయనకున్న వాల్యూ ఆయనకుంది.
అక్కడ డెఫినెట్గా తెలుగువారు చాలామంది ఉన్నారు. అట్లాగే ఒక మంచి నేత వచ్చి స్పీచ్ చెప్పినప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం ఉంటుంది. అందరూ కలిసికట్టు విజయం ఇది డెఫినెట్గా చాలా. ఇంకా ఫ్యూచర్లో కూడా అన్ని విజయాలే, కూటమికి అన్ని విజయాలే, మరి ఇంకా వైసీపీకి అన్ని అపజేయాలి. బీజేపీలోకి ఏపీలో కూడా ఎక్కువ మంది జాయినింగ్స్ జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ అంటే ఒక మ్యాగ్నెట్ ఫోర్స్ అండి. జాయిన్ అవ్వకపోతే వాళ్ళు బ్యాడ్ లక్ అంతే, అంతకంటే ఏం లేదు. బీజేపీ ఇస్ నేషనల్ పార్టీ అండ్ వెర్ ఈజ్ అదర్ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ గాన్. ఇంకా మిగిలిన పార్టీలకి అసలు మనుగడే లేదు. అటువంటిప్పుడు ఉన్నది విద్యులు ఎవరైనా సరే, అంటే విజ్ఞత ఉండి, అంటే ఫ్యూచర్ యాంగిల్లో యంగ్స్టర్స్ తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు పైన అవగాహన ఉన్నవాళ్ళు నేషనల్ పార్టీ, మా భారతీయ జనతా పార్టీలోకి రండి, మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎవరు సార్ ఏపీ నుంచి బీజేపీలోకి